ఎలాంటి షుగర్ లేకుండా, అలానే క్రీమ్స్ లేకుండా, ఎలాంటి ఫ్లేవర్స్ లేకుండా చక్కని ఐస్ క్రీమ్ తయారు చేయాలంటే మీరు ఈ వీడియోని చూడాల్సిందే. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక ప్యాన్లోకి పాలు తీసుకుని, ఆ పాలలో నుంచి కొంచెం పాలు ఒక గిన్నెలోకి నింపుకొని దానిలోకి 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరుగుతున్న పాలల్లోకి కొన్ని ఫుల్ మకానా, కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, అలానే స్వీట్ కోసం అయితే ఆ డేట్స్, అలానే దీనిలో గుమ్మడికాయ గింజలు యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్ కూడా యాడ్ చేసుకొని మంచి కుక్ చేసుకుని అది పూర్తిగా చల్లారిన తర్వాత మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ క్రీమ్ మొత్తాన్ని ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ ఉంచేసుకొని మంచిగా క్లోజ్ చేసేసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని నెక్స్ట్ డే తీసారంటే ఈ విధంగా తయారైపోతుంది. చూసారు కదా ఎంత క్రీమీగా ఎంత బాగుందో. ఈ విధంగా కట్ చేసుకుని మీరు సర్వ్ చేసుకున్నారంటే హెల్దీ వేలో